జాయిన్ రీసెంట్గా ఒకటి సేల్ కూడా చేశాను. క్యాష్ కమిషన్ కట్టించినాను. వితిన్ 5 minutes నాకు క్యాష్ కమిషన్ ఇవ్వడం జరిగింది. ఇంతకుముందుకు లోకల్ రియల్ ఎస్టేట్ చేసేవాడిని నేను. సో చాలా సఫర్ అయ్యి రియల్ ఎస్టేటే చేయొద్దు అన్న టైంలో నాకు మంచి ఫ్యామిలీ కంపెనీ దొరికింది. సో బయట మార్కెట్ ఎలా ఉంది అంటే ఇవాళ రేపు ఒక ఇల్లు చూడడానికి వెళ్ళినా సరే, ఎవరికైనా ఇప్పేయాలన్నా సరే 10 మంది మీడియేటర్స్ ఉంటారు. ఫస్ట్ టైం నాకు డైరెక్ట్ అని చెప్తారు. అంతా ఓకే అయిన తర్వాత అందరూ లైన్ కడతారు. అన్న ఏంటన్నా ఇదంటే నాకు చెప్పలేదు అంటారు. సో మనం అంత కష్టపడితే కూడా 2% కమిషన్ కూడా కరెక్ట్ ఇవ్వరు. ఓన్లీ పని అయిన తర్వాత 1% తీసుకోండి, 10,000 తీసుకోండి. అదేంటన్నా ఫస్ట్ టైం 2% ఇస్తున్నారు, ఇప్పుడే 1% అంటున్నారు, 5% అసలు అంటే ఏదో తీసుకో తమ్ముడు తీసుకో అన్న అంటే చాలా ఫీల్ అయ్యేవాడిని. ఒకరొకరేమో లక్షలు సంపాదిస్తా అంటున్నారు, ఇదేంటి 2% కూడా సరిగ్గా ఎవరు ఇవ్వట్లేదు ఏంటని చెప్పి చాలా బాధపడేవాడిని. సో అలా మేము ఒక 7-8 years అలానే బాధపడుకుంటూ చేస్తూనే ఉన్నా. సరే ఏదో ఒక రోజు మనకు కూడా వస్తుంది కదా మంచి రోజు అని చెప్పేసి. సో ఆ రోజు ఇవాళ వచ్చింది నాకు. ఎలా వచ్చిందంటే చాలా కంపెనీస్ ఉన్నాయి బయట. సో చాలా మంది సఫర్ అవుతున్నారు కూడా, చాలా మంది మనం చూస్తున్నాం వింటున్నాం బయట. సో ఇక్కడ రేవిజన్ కంపెనీ ఫ్యామిలీ కంపెనీ అంటే ఏంటి అంటే ఒక్క రూపాయి కూడా తేడా లేకుండా చాలా పర్ఫెక్ట్ ఉంది. నేను ఫస్ట్ సేల్ ఇచ్చి కమిషన్ తీసుకున్నప్పుడు ఎంత ఫీల్ అయినా అంటే చాలా సంతోషంగా ఫీల్ అయినా. రియల్ ఎస్టేట్ కంపెనీ అంటే ఇంత జెన్యూన్ ఉంటుందా? సో ఇందులో మనం కంపల్సరీ సక్సెస్ అయ్యి ప్రతి ఒక్కరికి మనల్ని ఎవరైతే చిన్న చూపు చూస్తారో వాళ్ళందరికీ మనం సమాధానం కంపల్సరీ చెప్పే రోజు మనం చేయగలం. ఈరోజు నాకు కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చారో నాకు తెలియదు, కానీ వాళ్ళు ఎవరైతే పిలుస్తూ వచ్చారో వాళ్ళని ఎవరైతే నమ్మి వచ్చారో 3 months కంపల్సరీ వాళ్ళ మాట వినుకుంటూ వాళ్ళని ఫాలో అవుతూ ఇక్కడ నిలబడి ఇక్కడ సక్సెస్ అవ్వండి. ఎందుకు చేస్తున్నానంటే నేను చాలా అవమానాలు పడ్డా బయట, ఫ్యామిలీ పరంగా కావచ్చు, ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, మా ఇంట్లో వాళ్ళతో కూడా నేను చాలా సఫర్ అయినా. ఏ రియల్ ఎస్టేట్ ఏం చేస్తావు ఎందుకు? నేను 1.5 month క్రితం ఉన్న ప్రొఫెషనల్ చేసేవాడిని, అది వదిలేసి 1.5 month నుంచి ఇక్కడనే ఉన్నానంటే నేను ఇక్కడ ఏదో ఒకటి చేసి సాధించి బయట 10 మందికి సమాధానం చెప్పాలి ఆ కసితోని వచ్చాను ఇక్కడ.